హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ నుంచి చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీ మనసులో మీరు అనుకోండి, ఓకేనా? ఆ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, తన నేమ్ని మీరు తలుచుకోండి మీ మనసులో. ఓకే అండి, మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీరు ఈ వీడియో పెళ్ళైన వారు, పెళ్ళికని వారు, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రెడీగా అయితే చూసుకోండి, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. చాలామంది లైక్ చేయడం లేదండి. లైక్ ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. సో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇంకా వేరే వారికి కూడా మన ఛానల్ రీచ్ అవ్వాలి, వారికి కూడా హెల్ప్ అవ్వాలి ఈ మెసేజెస్. ఓకే, సో కాబట్టి లైక్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్. లవ్, యు ఆర్ మై హార్ట్. అన్కండిషనల్ లవ్, వావ్, బ్యూటిఫుల్. రీగ్రెట్, ఐసోలేషన్, ఎక్స్పెక్టేషన్, సీక్రెట్ లవ్, అబ్సెషన్. ఓకే, స్పైయింగ్. ఎవరి పర్సన్ వారి అంటే తను ఎలా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారంటే గుడ్ల గుబలాగా అనమాట. ఎప్పుడు వారి కళ్ళు అనేది మీ మీదనే ఉన్నాయి. ఈ పర్సన్ ఎవరో కానీ తన కళ్ళు మొత్తం మీ మీదే ఉన్నాయండి. మీ చుట్టే తిరుగుతుంది తన మనసు, తన ఆత్మ అనేది మీ చుట్టూరనే తిరుగుతుందంట. ఓకే, అండ్ అలాగే పర్సన్ ఏదో విషయంగా తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. దూరం నుంచి మాత్రం మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ అలాగే దూరం నుంచి చూస్తూ కూడా ఈ పర్సన్ రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. తనలో తనే బాధపడుతున్నారు. ఓకే, టారో నుంచి చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని కామెంట్లో తెలియచేయండి. మన వినాయకుడు మీ లైఫ్లో ఉన్న విఘ్నాలన్నీ తొలగించాలనే నేను వినాయకుని బొమ్మ కూడా పెట్టాను. మెయిన్గా మీ లైఫ్లో ఏదైనా ఆటంకాలు లాంటిది ఏదైనా ఉన్నాయంటే అన్నీ పటాపంచలైపోవాలి. ఓకే, కాబట్టి నేను వినాయకుడి విగ్రహం పెట్టాను. సో మీ లైఫ్లో ఎలాంటి కష్టాలు ఉన్నా మనసారా వినాయకుడిని స్మరించుకోండి. తప్పకుండా మీ లైఫ్లో ఉన్న నెగటివిటీ అంతా వెళ్ళిపోతుందండి. ఓకేనా? సో చూడండి, ఏదైనా సరే వారు చెప్పారు కాబట్టి మనం చేయకూడదు. మన లోపల నుంచి మనకి ఆ నమ్మకం అనేది ఉండాలన్నమాట. ఓకేనా? ఏదైనా వర్క్ చేస్తే తప్పకుండా ఇది నాకు వస్తుంది అని నమ్మకం, ఆ నమ్మకమే సగం గెలిపించేసేస్తుందండి. ఓకే, సో ఓకే, సోదెందుకు కానీ రీడింగ్ చెప్పండి అని అంటారు మీరు. ఓకే, చూసేద్దాం. కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫికేషన్. కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫికేషన్. నైట్ ఆఫ్ సోర్డ్స్ అండి. అండ్ ఎక్కడో మనకు వచ్చింది రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అని వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు చాలామంది మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారు. మీరైనా మ్యారీడే ఉండాలి, లేదా ఈ పర్సన్ అయినా మ్యారీడే ఉండాలి, బోత్ మ్యారీడ్ ఉండొచ్చు. ఓకే, సో ఎవరో మ్యారీడ్ పర్సన్ అయితే మీ లైఫ్లో ఉన్నారు. ఓకేనా? పర్సన్ తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా సరే తను మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. మీతో లవ్ అనేది పర్సన్ ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, కానీ భయం కూడా ఉంది పర్సన్కి. మేబీ ఫ్యూచర్ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుందేమో, ఏదైనా అయిపోతుందేమో.
మళ్ళీ తన చేతులారా తన ఈ గొడవలన్నిటికీ కారణమైపోతారేమో అనే భయం కూడా ఈ పర్సన్‌కి ఉంది. కానీ మీరు కావాలి. ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. ఓకే. ఐ యామ్ ఇన్ డైలమా వెదర్ ఇట్ ఈస్ యెస్ ఆర్ నో. పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. తను చాలా డైలమాలో ఉన్నాను. నీ విషయంలో నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఏం చేయాలో క్లారిటీ రావట్లేదు. కానీ గుర్తుకొస్తున్నావు. మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. మీతో మాట్లాడాలని ఉంది. మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేది ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. కానీ మీ దగ్గరికైతే రావాలి అని అనుకుంటున్నారు. అంటే తనలో తనే కోపం, బాధ అన్నీ ఉన్నాయి ఈ పర్సన్‌కి. ఓకే. యు ఆర్ మై హార్ట్. ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ అండి. లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మేబీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉండి ఉంటారు. వన్ మోర్ కార్డ్ యూనివర్స్. నాకు మ్యారీడ్ పీపుల్‌గా అనిపిస్తున్నారు. మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండలేక అదర్ పర్సన్‌ని చూస్ చేసుకున్నారా? ఏం జరిగిందో కొంచెం కామెంట్‌లో తెలియజేయండి. నాకు మ్యారీడ్ పర్సన్ ఎక్కువగా చూపిస్తున్నారు. పర్సన్ తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేక, లేదా మీరు మీ లైఫ్‌లో హ్యాపీగా ఉండలేక ఈ పర్సన్‌ని మీరు చూస్ చేసుకున్నారు. ఆరాధించారు. ఈ పర్సన్ కావాలనుకున్నారు. కానీ ఆ పర్సన్ కొన్ని రోజులకి ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడమా, మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోవడమా ఏదో జరిగిందండి. ఓకే. క్లారిటీ వచ్చిందా? మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే లేదా వాటెవర్ అండి. ఇంకా నేను ఆ టాపిక్ తీయను. కానీ మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ కొన్ని రోజుల తర్వాత మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. మిమ్మల్ని పట్టించుకోలేదు. లేదా సైలెంట్‌గా ఈ పర్సన్ చూడండి ఇక్కడ 7 ఆఫ్ సోర్స్ లాగా పారిపోయారనమాట. ఒక దొంగలాగా. ఓకే. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. లేదా సైలెంట్‌గా వెళ్ళేసి అదర్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు. మీ నంబర్‌ని తను బ్లాక్‌లో పెట్టేసి ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉంటుంది. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు. కాబట్టి పదే పదే మనకి రిగ్రెట్ కార్డ్ అనేది వస్తుంది. ఓకే. అలాంటి పర్సన్ ఇప్పుడంట ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ అని చెప్తున్నారు. నాకు నువ్వు కావాలి. లవ్ చేస్తున్నాను అని ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో తను ఫీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు. వేరే సిటీ, వేరే కంట్రీ, అబ్రాడ్ అలా ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే. లేదా మీరు మీ పర్సన్ ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు. సేమ్ సిటీ అలా ఉండొచ్చు. కెరియర్ వైస్‌గా కూడా మీరు కలుసుకొని ఉండొచ్చు. ఒకటే ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉండొచ్చు. ఓకేనా. కానీ మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అనేది చాలా ఉంది. కలుసుకోలేనంతగా, మాట్లాడుకోలేనంతగా పర్సన్ మీ నమ్మకాన్ని కోల్పోయారండి తను. అందుకనే తను ఎలా మాట్లాడాలో ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. కానీ రావాలి ఎలాగైనా సరే. ఈ పర్సన్ మీ దగ్గరికి చేరుకోవడానికి పర్సన్ చాలా ప్రయత్నాలైతే తను చేస్తున్నారు అనేది చూపిస్తుంది. ఓకే. అన్‌కండిషనల్ లవ్ క్లారిఫికేషన్ చేద్దాం. ఈ పర్సన్ మనసులో మీ స్థానం అనేది చాలా గొప్పగా ఉంటుందండి. అంటే అంటే మీరు చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు తన దృష్టిలో మీరు చాలా గ్రేట్ అన్నట్టుగా ఉందన్నమాట. అందుకనే కదా తను మళ్ళీ తిరిగి రావాలనుకుంటున్నారు. మరి మీరు ఏం చేశారో తెలియదు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా డెత్ కార్డ్. ఓకే. ఈ పర్సన్ లేనిపోని అన్ని తన నెత్తి మీద పెట్టుకొని ఇటు మిమ్మల్ని బాధ పెట్టుకుంటా, తను బాధపడుకుంటా ఉండి ఉంటారండి పర్సన్. ఓకేనా. తనకి క్లారిటీ రాక లేదా నేనే హైయెస్ట్‌లో ఉండాలి, లేదా అందరూ నన్నే పొగడాలి. పర్సన్ కొంచెం ఓవర్‌గా ఆలోచించి మీతో బంధాన్ని తను ఎండ్ చేసుకోవడమా, ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది వచ్చి ఉంటే ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి. మళ్ళీ మీతో కొత్తగా లైఫ్‌ని స్టార్ట్ చేసి జీవితం అనేది సాగించాలి. లేదా
రిలేషన్‌షిప్‌లో మీతో ఉండాలి అని పర్సన్‌కి ఉంది. ఓకే. ఈ పర్సన్‌కి ఇప్పుడు మీ మీద తనకి చాలా ఫ్యాషన్‌గా అనిపిస్తుంది. అన్‌కండిషనల్ లవ్ గూడా చూపిస్తుందనమాట. ఓకే. మళ్ళీ ఈ పర్సన్‌ని మీ దగ్గరికి డివైన్ చేర్చబోతున్నారు. డివైన్ జస్టిస్ అనేది మీకు రాబోతుందనమాట. ఓకే. ఈ పర్సన్ ఏమంటున్నారో మీరే వినండి. డివైన్ లవ్ ఐ యామ్ ఇన్ యూ, యూ ఆర్ ఇన్ మీ. మనిద్దరిని దేవుడే కలిపారు. నువ్వు నాలోనే ఉన్నావు. నేను నీలోనే ఉన్నాను. ఏదో సాంగ్ గూడా ఉండి ఉంటుంది. దీని మీద నాకు అంత గుర్తుకు రావట్లేదు. ఓకే. సో, అలాగనమాట. ఈ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు. అంతకుముందు ఈ పర్సన్ మిమ్మల్ని బర్డెన్‌గా తీసుకున్నారు. తల భారంగా అండ్ లేనిపోని అన్నీ తన నెత్తి మీద వేసుకుని పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడము అండ్ మిమ్మల్ని బాధ పెట్టడము, ఏడిపించడము, హార్ట్ బ్రేక్ చేయడము అండ్ తన లైఫ్‌లో తనకి వేరే వారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా మీరు అంతంత మాత్రమే ఓకే. ఉంటే ఉంటారు. లేకపోతే లేదు. కానీ వీరైతే చాలా ఇంపార్టెంట్ నా లైఫ్‌లో అన్నట్టుగా ఈ పర్సన్ బిహేవియర్ వలన మీరు చాలా మంది విసిగిపోయి ఉంటారనమాట. దూరం పెట్టడం ఏదో జరిగింది. ఓకే. అలాంటి పర్సన్ ఇప్పుడైతే తనకి అన్‌కండిషనల్ లవ్ ఉంది. మళ్ళీ మనల్ని దేవుడే కలుపుతారు. నువ్వు ఎప్పటికీ నాలోనే ఉంటావు. నేను ఎప్పటికీ నీలోనే ఉంటాను. అది మనం వేరు కాము. కలిసే ఉంటాం అని పర్సన్ చెప్తున్నారనమాట. మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. డెత్ అండ్ రీబర్త్ అయితే ఉంది. చాలా చేంజెస్ అనేది జరగబోతుందండి. ఓకే. మీరు చాలామంది చాలా చాలా బర్డెన్స్ తీసుకోవడము, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నరకంలాగా మీకు గడుస్తా ఉండొచ్చనమాట. ఓకే. మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. ఓకే. లోపల సఫర్ అవుతా ఉండడము, ఎవరితో చెప్పుకోలేక లోపలే మీరు ఏడుస్తా ఉండడము, ఇలాగనమాట. ఓకే. ప్రాణం ఉన్నా లేని జీవిలాగా బతుకుతా ఉండొచ్చు. దాని నుంచి మీరు బయటకు రాబోతున్నారనమాట. మీకేదో దారి అనేది క్లియర్ అవుతుంది. అండ్ ఒక పర్సన్ కూడా మీకు అప్రోచ్ అవ్వడం లాంటిది చూపిస్తుంది. దానివల్ల కూడా మీ లైఫ్‌లో మీకు చాలా క్లారిటీ రాబోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మీరేం చేయాలి? ఎలా ఉండాలి? అనేది అండ్ అలాగే మీ లైఫ్‌లో కూడా మేబీ మీ రిలేషన్‌షిప్ కూడా మళ్ళీ న్యూ టర్న్ అనేది తీసుకోబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీ లైఫ్‌లో ఇప్పుడు వచ్చే పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కావచ్చు, చాలా యంగర్ పర్సన్ కావచ్చు అండ్ చాలా తెలివైన పర్సన్ కూడా మెచ్యూరిటీ కూడా బావుంటుంది ఈ పర్సన్‌కి. ఓకే. మీకోసం వారు ఎంత రిస్క్ అయినా సరే తీసుకోగల పర్సన్ అన్నమాట. అలాంటి పర్సన్ కూడా మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వచ్చు. రిగ్రెట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ చాలా స్పై చేస్తున్నారండి మిమ్మల్ని. మీ ప్రతి అడుగు ఈ పర్సన్‌కి తెలుస్తుంది. రిగ్రెట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మిస్ అవుతున్నారు. మళ్ళీ రిగ్రెట్ కార్డే క్లారిఫికేషన్ వచ్చిందండి. ఓకే. డబుల్ కన్ఫర్మేషన్. అప్పుడప్పుడు ఇలాంటి మ్యాజిక్ అయితే జరుగుతుంది. సో, కాబట్టి క్లెయిమ్ చేయండి. అండ్ అలాగే కొత్తగా ఎవరైనా విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సో, పర్సన్ అయితే చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా మిస్ అవుతున్నారు. తప్పు చేశాను. కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సింది. ఈ పర్సన్‌ని పట్టించుకోవాల్సింది. నేనే అనవసరంగా ఓవర్‌గా ఆలోచించి పర్సన్‌ని దూరం పెట్టాను. చాలా మాటలన్నాను. అండ్ తన కళ్ళ ముందు వేరే పర్సన్‌తో జలసాలు చేయడం గానివ్వండి, లేదా వారి గురించి పర్సన్ స్టేటస్ పెట్టడం గానివ్వండి, చాలా చేశారనమాట. దానివల్ల మీరు చాలామంది హర్ట్ అయ్యి ఉంటారు, బాధపడి ఉంటారు. ఓకే. ఈ పర్సన్ ఇప్పుడు తప్పు చేశాను. పర్సన్ అయితే చాలా బాధ పెట్టేశాను. ఇప్పుడు మీరు ఐసోలేషన్‌లో ఉండొచ్చు. తన ఫోటో చూసుకుంటా, తనని తలుచుకుంటా బాధపడడం తప్ప తనని మీరు అప్రోచ్ అవ్వట్లేదు. తనని మీరు చేసేయడం లేదు. ఓకే. మీరు సైలెంట్ అయిపోయారు. ఈ పర్సన్‌కి మీరెందుకు అలా సైలెంట్ అయిపోయారు అనేది తనకు అర్థం కావట్లేదనమాట. ఏం జరిగింది? ఈ పర్సన్ ఎందుకు సైలెంట్ అయిపోయారు? తను మర్చిపోయారా? లేదా నా మీద కోపం పెంచుకున్నారా? ప్రేముంటే ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి వస్తారు. కానీ కోపం పెంచుకుంటే ఇంకా మళ్ళీ లవ్ అనేది పుట్టదనమాట. సో, కాబట్టి పర్సన్ ఏం జరుగుతుందో తనకు అర్థం గాక సో, తనే మళ్ళీ అపాలజీ అయితే ఈ పర్సన్ తీసుకొని రావాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే. మీ మనసులో ఈ పర్సన్ అయితే ఉన్నారు. ఐ యామ్ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్ అండ్ యాక్షన్స్. ప్రెజెంట్ అయితే ఈ పర్సన్ నేను నిజంగా తప్పు చేశాను. ఐ యామ్ సారీ. నువ్వే నా ప్రపంచం. యాక్షన్ కూడా తీసుకుంటాను. నన్ను క్షమించు అని పర్సన్ మిమ్మల్ని అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే. తన లైఫ్‌లో అదర్ పర్సన్ కూడా ఉండి ఉంటారండి. ఓకే. తన గురించి వెయిట్ చేసేవారు, లేదా తనని ప్రేమించేవారు, లేదా ఇంకా తన లైఫ్‌లో ఎవరో ఉన్నారు. కప్ తీసుకొనే ఉన్నారనమాట. ఓకే. కానీ పర్సన్ వారిని పట్టించుకోవట్లేదు. ఓకే.
తన వెనకాల ఇక్కడ 2 కప్స్ నిలబడి ఉన్నాయి. కానీ పర్సన్ పట్టించుకుంటున్నారా అంటే లేదు. తన లైఫ్‌లో ఏదైతే లేదో దాని గురించి పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. ఉన్న దాని గురించి పర్సన్ పట్టించుకోవట్లేదు అనేది చూపిస్తుంది. ఓకే. ఐసోలేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఐసోలేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీ ఫోటో తను చూస్తూ ఉండొచ్చండి. మీ ఫోటో కానివ్వండి, మీ డీపీ కానివ్వండి, తను చూసుకుంటూ ఉండడం. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చూడొద్దని అనుకుంటారు. రోజు రోజుకి ఈ పర్సన్కి మీకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. సో తను మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ మళ్ళీ పర్సన్ తనకి మీరు గుర్తుకు రావడం, తనేమో మర్చిపోవాలని పర్సన్ ప్రయత్నం చేసి ఉంటారు. కానీ మీరు ఈ పర్సన్కి ఇంకా ఎక్కువగా గుర్తుకు రావడం జరుగుతుంది. సో తను స్టక్ అయిపోతున్నారు, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఈవెన్ ఈ రోజు కూడా ఈ పర్సన్ మీ ఫోటో, మీ డీపీ, మీ స్టేటస్ కొంతమంది బ్లాక్లో పెట్టుకున్నా సరే ఈ పర్సన్ ఫేక్ ఐడి నుంచి కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే. బ్లాక్లో ఉన్నారా, అన్బ్లాక్లోనే ఉన్నారా, మీ ప్రొఫైల్ ఈ పర్సన్ చూస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీ ప్రతి అడుగు ఈ పర్సన్కి తెలుస్తుంది. మీరు చాలా యాక్టివ్గా ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్. అది పర్సన్కి కొంచెం డిస్టర్బ్ అవుతున్నారనమాట మీరు అలా ఉండేసరికి. ఓకే. ఎప్పుడు లేని విధంగా మీరు చాలా యాక్టివ్ అయిపోతున్నారు. అలాగే మీరు షైన్ లాగా మెరుస్తున్నారనమాట, సూర్యుడిలాగా. సో కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు అనేదిగా చూపిస్తుందండి పర్సన్. ఓకే. మీరు చాలా తెలివిగా తయారవుతున్నారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా పెరిగింది మీలో అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఎక్స్పెక్టేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎక్స్పెక్టేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే. ఎవరు పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి. ఎవరో పర్సన్ అయితే వస్తున్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదండి. ఓకే. వచ్చిన వారు కామెంట్లో తెలియచేయండి నాకు. ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వచ్చిందా, లేదా మెసేజ్ వచ్చిందా, లేదా ఈ పర్సన్ మీకు కనిపించారా, ఈ పర్సన్కి మీరు చాలామంది గుర్తుకొస్తున్నారు. అండ్ ఇక్కడ మ్యారీడ్ పర్సన్, అన్మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, అన్మ్యారీడ్ పర్సన్ మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతూ ఉండొచ్చు, లేదా బోత్ మ్యారీడ్ ఉండొచ్చు. ఓకేనా. సో ఇది కొంతమందికి కార్మిక్ రిలేషన్ కూడా చూపిస్తుంది. అండ్ ఎవరో పర్సన్ మిమ్మల్ని సీక్రెట్గా లవ్ చేస్తున్నారు అనేది కూడా చూపిస్తుందండి. ఓకే. మేబీ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారే కావచ్చు, కొంతమందికి న్యూ పర్సన్ కూడా కావచ్చు అనమాట. ఓకే. లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్. పర్సన్ చాలా డీప్గా లవ్ చేస్తున్నారు, కానీ పర్సన్ ఓపెన్ అవ్వలేకపోతున్నారు, చెప్పలేరు కూడా. ఓకే. తను ఏదో ఉంది పర్సన్ మనసులో రహస్యం. సో పర్సన్ చాలా డీప్గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి వారు. ఓకే. చాలా అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారనమాట. కొంతమంది మ్యారీడ్ అయి ఉంటే మేబీ ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ అవుతున్నారంటే మీలాంటి లైఫ్ పార్ట్నర్ ఈ పర్సన్ తన లైఫ్లో కావాలనుకున్నారు, కానీ తనకి సరైన లైఫ్ పార్ట్నర్ తన లైఫ్లో రాలేదు. ఓకే. సో కాబట్టి పర్సన్ అక్కడ కూడా తను డిస్టర్బ్ అవుతున్నారు. ఓకే. సింగిల్ అయి ఉంటే కూడా కొంతమందికి మీ లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా సరే, మేబీ మీ పాస్ట్ పర్సన్ ఉన్నా సరే, సీక్రెట్గా ఇంకొక పర్సన్ కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, సీక్రెట్గా మిమ్మల్ని గమనిస్తున్నారు, స్పై చేస్తున్నారు, మీ ప్రతి అడుగు వారు తెలుసుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి. చాలా ఫ్యాషన్ ఉంది. ఈ పర్సన్ మేబీ న్యూ పర్సన్ వైపు నుంచి మీరు చిన్న కాలర్ మెసేజ్ అండ్ ఏదో లెటర్ లాంటిది కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు, అది తొందరలోనే. ఓకే. మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేదా మీకు సంబంధించిన వాళ్ళ దగ్గర మీ నెంబర్ ఈ పర్సన్ తెలుసుకొని కాంటాక్ట్ అవ్వడం లాంటిది ఏదో చూపిస్తుంది. ఓకే. చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారండి ఈ పర్సన్. చాలా ఫ్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. అండ్ తన లైఫ్ పార్ట్నర్గా మీరు చాలా బాగుంటారనమాట. ఓకే. మేబీ తను ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే బాగుండేది అని తను మేబీ కొంతమంది ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు కలలు కంటూ ఉంటారు కదా, ఇలాంటి లైఫ్ పార్ట్నర్ ఉండాలి. సో
అన్ని విధాలలో ఇలా అర్థం చేసుకోవాలి. అండ్ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, రెడీ అయ్యే విధానం, వారు మాట్లాడే మాటలు, ప్రతిదీ ఈ పర్సన్‌కి చాలా బాగా నచ్చుతుందనమాట. కాబట్టి మేబీ తను ఫ్లర్ట్ అయిపోతున్నారనమాట. అరే! ఈ పర్సన్ అయితే చాలా బావుంటారు కదా! అన్నట్టుగా అలాంటి ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. ఓకే. సీక్రెట్ లవ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సీక్రెట్ లవ్. హుహు. ఓహ్! టవర్ మేజర్ అర్కానా, ద వరల్డ్ మేజర్ అర్కానా. క్లారిఫికేషన్ ప్లీజ్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే సీక్రెట్‌గా లవ్ చేస్తున్నారో, వారు, మీరు ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఓకే. లేదా కొంతమందికి ఈ న్యూ పర్సన్ అయితే మీ ఇద్దరికి ఇంకా పరిచయం అనేది లేదు. ఓకేనా? ఈ పర్సన్ తనకి మీరు తెలుసు. కానీ మీకు ఈ పర్సన్ తెలిసి ఉండకపోయి ఉండొచ్చు. ఓకేనా? అర్థమైందండి? మీకు ఈ పర్సన్ తెలియదనమాట ఒక ముక్కలో చెప్పాలంటే. కానీ ఆ పర్సన్‌కి మీరు తెలుసు. అలాంటి మెసేజ్ గూడా వస్తుంది. ఓకే. కొంతమంది మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే మీరిద్దరూ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కానీ ఆ పర్సన్‌కి మీరు కావాలి. మిమ్మల్ని పర్సన్ సీక్రెట్‌గా లవ్ చేస్తున్నారు. కానీ తను క్లారిటీకి రాలేకపోతున్నారనమాట. ఏం చేయాలో అర్థం గాని పరిస్థితిలో, ఇంట్లో వారిని ఒప్పించుకోలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. కొంతమంది మ్యారీడ్ అయి ఉంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదనమాట. అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటానా లేదా? ఆ పర్సన్, ఈ పర్సన్. ఒకవేళ తన మనసులో మాట మీతో చెప్పారనుకోండి, తను అటు ఇటు బ్యాలెన్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది కదా! సో, కాబట్టి ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోగలనా? లేదా ఈ పర్సన్ నిజం తెలిసి తను దూరం పెట్టేస్తారా? అన్నట్టుగా కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే అండి. చాలా బావుంది. ఈరోజు ఎవరో పర్సన్ అయితే సీక్రెట్‌గా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. అండ్ అది కూడా మీ మీద కోపం కాదు, ద్వేషం కాదు, లవ్. ఓకే. కేవలం లవ్ అనమాట. మీలాంటి వారు ఉంటే బావుండేది కదా! అనే ఫీలింగ్‌తో వారున్నారు. ఓకే. సో, కొంతమంది నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. కానీ అతి తొందరలోనే మీరు ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో మీ పాస్ట్ పర్సన్ కావచ్చు, లేదా న్యూ పర్సన్ కావచ్చు, మీ కళ్ళ ముందుకి వారు రాబోతున్నారండి. ఓకే. మిమ్మల్ని ఫాలో చేస్తుందెవరు? కొంతమంది రాంగ్ నంబర్ నుంచి మీకు మెసేజ్ లాంటిది గూడా వస్తా ఉండొచ్చు. అన్నిటికి మీకు క్లారిటీ కూడా రాబోతుందనమాట. ఓకేనా? మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే. మీ మనసు హ్యాపీగా ఉండే విధంగానే మీరు మెసేజెస్ లాంటిది రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్ గూడా మీకు రాబోతుందనమాట. ఓకే. అబ్సెషన్. ఓకే. ఓకే అండి. ఈ పర్సన్‌కి మీ పర్సనాలిటీ అంటే చాలా ఇష్టమైతే ఉంది. ఎందుకో ఈ పర్సన్ మిమ్మల్ని డే ఆర్ నైట్ తను చూడలేక ఉండలేకపోతున్నారంట. ఓకే. ఇక్కడ చూడండి, పర్సనాలిటీ ఇన్ లవ్ విత్ యూ. డే, టుమారో, ఫరెవర్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, డెవిల్ అండి. మీరు చూడడానికి చాలా చక్కగున్నారంట. స్మార్ట్‌గా ఉండొచ్చు. ఫీమేల్ అయితే అండ్ మేబీ రిలేషన్‌లో ఎవరైతే ఉన్నారో వారు బ్యూటిఫుల్‌గా ఉన్నారు మీరు. అందుకనే ఈ పర్సన్ మేబీ మీరు కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా నాకు ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది చూపిస్తుంది. ఓకే. కొంతమంది నో కాంటాక్ట్ గూడా చూపిస్తుందనమాట. సో, పర్సన్ మిమ్మల్ని చూడకుండా, మీ వాయిస్ వినకుండా వారు ఉండలేకపోతున్నారనమాట. పదే పదే ఈ పర్సన్‌కి మీరు గుర్తుకొస్తున్నారు. సో, అలాంటి పర్సన్ మేబీ తను చాటున దాక్కున్న పర్సన్ మీ కళ్ళ ముందుకి తను రాబోతున్నారండి. ఓకే. మీ కళ్ళ ముందుకి ఒక క్లారిటీ తీసుకునే పర్సన్ రాబోతున్నారనమాట. ఓకే. తనలో ఏదో భయం గూడా ఈ పర్సన్‌కి మొదలైంది. మేబీ చాలా మందికి ఏదో మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది రావడం జరిగింది. కాబట్టి మేబీ వస్తా ఉండొచ్చు. రావడం కూడా జరగబోతుంది గూడా. ఓకే. సింగిల్ అయి ఉంటే. ఓకేనా? సో, కాబట్టి ఈ పర్సన్ మేబీ మీరు దూరమైపోతారేమో అనే భయంతో గూడా ఈ పర్సన్ చాలా ఫాస్ట్‌గా యాక్షన్ తీసుకుంటారనమాట. మీ కళ్ళ ముందుకి తను ఆహ్, అసలు విషయం ఇది అన్నట్టుగా మీ కళ్ళ ముందు వారు రావడం జరుగుతుంది. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా! ఎవరో న్యూ పర్సన్ గూడా మీ గురించి ఆలోచిస్తా ఉండొచ్చని. పాస్ట్ పర్సన్ మాత్రం రిగ్రెట్ ఫీలింగ్ అండ్ అపాలజీతో రావాలి అని అనుకుంటున్నారు. ఓకే. న్యూ పర్సన్ మాత్రం చాలా సీక్రెట్‌గా లవ్ చేస్తున్నారు వారు. ఈ రిలేషన్‌షిప్‌ని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి అనే ఉద్దేశ్యం గూడా వారికి ఉందన్నమాట. ఓకే. అలాంటి వారు రాబోతున్నారు. ఓకేనా? ఓకే అండి. ఇక్కడ సైన్స్ చెప్పాలి అంటే మేషం, సింహం, ధనుస్సు, మిథునం, తుల, కుంభరాశి ఉంది. అండ్ ఇంకే రాశులొచ్చాయి?
కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండి. ఓకే. రెజొనేట్ అవ్వాలని ఏమి లేదు. సైన్స్ మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. కొంతమంది అడుగుతారు, అందుకనే నేను చెప్పాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు అన్ని రాసుల వరకి ఎలా ఉంది అనేది చూసిస్తాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. ఆల్ సైన్స్ వరకు ఈరోజు ఎలా ఉండబోతుందో తెలియజేయండి. మేషరాశి వారు మీరు ఈరోజు టీం వర్క్ లాంటిది చేయొచ్చు. ఏదో విషయంగా డిస్కషన్ అయితే చేస్తారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు 6 ఆఫ్ కప్స్ అండి. మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. మీ సోల్మేట్ మీ లైఫ్లో వస్తారనమాట. అండ్ మిథున రాశి వారు ద డెవిల్. ఎవరి మీద చాలా అబ్సెసివ్గా ఉంటారు అండ్ కోపంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ కర్కాటక రాశి వారు 4 ఆఫ్ పెంటికల్స్ అండి. ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చు. మేబీ మీ మనసులో ఏదో ఉందండి. ఓకే. మీ ప్రయారిటీ మీరు లూజ్ అవుతున్నారేమో అని కూడా కావచ్చు. ఏదో ఉంది కర్కాటక రాశి వారి మనసులో. అండ్ సింహరాశి వారి లైఫ్లో మేబీ ఈరోజు టెంపరెన్స్, మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారండి. అండ్ ఏదో తెలియని బాధ అయితే మీ మనసులో ఉంది, కానీ బ్యాలెన్స్ అనేది చేసుకుంటారనమాట. అండ్ అది తొందరలోనే మీకు సక్సెస్ కూడా వస్తుంది. అండ్ కన్యా రాశి వారు 10 ఆఫ్ పెంటికల్స్ అండి. మీ ఫ్యామిలీతో మీ పర్సన్తో చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ తులారాశి వారు ఏస్ ఆఫ్ పెంటికల్స్. రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృచ్చిక రాశి వారు 3 ఆఫ్ సోర్స్ అండి. హార్ట్ బ్రేక్ అనేది చూపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు. అండ్ ధనుసు రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడతారు. ఏదో మోసం లాంటిది చూపిస్తుందండి. మేబీ మీ హెల్త్ కూడా బాగోలేదు కావచ్చు. అండ్ మకర రాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. మనీ ఫ్లో కూడా చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. ఓకే. అండ్ చాలా బాగా రెడీ అవుతారు కూడా ఈరోజు. అండ్ కుంభరాశి వారు 7 ఆఫ్ కప్స్ అండి. మనసులో ఏదో తెలియని బాధ అయితే ఉంటుందన్నమాట. మీనరాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్, కొంతమందికి రాశి కనెక్ట్ అవ్వకపోయినా మీ పాస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారనమాట. వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకే. ఓకే అండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలామంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఛానల్ రీచ్ అవుతుంది కదా. సో లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాబాయ్ అండి. టేక్ కేర్.